వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఇంటర్మీడియట్ 2025 ఫలితాలకు సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది. అయితే గతంలో ఏప్రిల్ 12 కానీ 13వ తారీఖున వస్తాయనైతే మనకి ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. అయితే ఈ రిజల్ట్స్ అయితే మనకు కొంచెం డిలే అయ్యే అవకాశం ఉంటున్నట్టు ఒక ఇన్ఫర్మేషన్ కూడా రావడం అయితే జరిగింది. అయితే మొత్తానికి ఫలితాలు ఎప్పుడు వస్తాయనేది కూడా మీకు ఈ వీడియోలో అయితే క్లారిటీ అయితే ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అయితే ఏపీ ఇంటర్మీడియట్ రిజల్ట్స్కి సంబంధించి ఈ న్యూస్ అయితే మనకి ఇవాళ రావడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, మూలాకాండం మనకి ముగిసింది. అయితే ఫలితాలు అప్పుడంటే ఇక్కడ మనకి హెడ్లైన్ చూసుకోవచ్చు. అయితే మనకి మార్చి 17వ తారీఖుని ఈ కరెక్షన్ అయితే మనకి స్టార్ట్ అయింది. 4 విడతల్లో ఈ కరెక్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఏదైతే కంప్యూటర్లో మనకి డేటా అనేది యాడ్ చేస్తారో, అంటే డేటా మొత్తం కూడా కంప్లీట్ చివరి వరకు చేరిందని అయితే వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ మీరు గమనించవచ్చు, మనకి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మొత్తం కలిపి దాదాపు 10 లక్షల పైగా ఎగ్జామ్స్ అయితే రాశారని అయితే వీళ్ళు ఇక్కడ క్లియర్గా మనకి ప్రొవైడ్ చేశారు. అయితే ఇక్కడ మొత్తం ఇక్కడ మనం చూసుకోవచ్చు, 25 కేంద్రాల్లో మార్చి 17వ తారీఖు నుంచి కరెక్షన్ అయితే స్టార్ట్ చేశారు. మొత్తం కంప్లీట్ అయింది. ఇంకా రిజల్ట్స్కి సంబంధించి కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ఇటీవల ప్రభుత్వం కూడా తీసుకొచ్చింది. ఇక్కడ మనకి వాట్సాప్లో కూడా మీ రిజల్ట్స్ అయితే మీరు డేటా అనేది చెక్ చేసుకోవచ్చు. అయితే మనకి రిజల్ట్స్ ఇక్కడ చూసుకోవచ్చు, ఏప్రిల్ 15వ తేదీలోపు ఇంటర్ ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది. అంటే ఏప్రిల్ 15వ తారీఖున మనకు ఆ లోపు వస్తాయని అయితే చెప్తున్నారు. అయితే ఎందువల్ల లేట్ అవుతుందని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. గత ఏడాది అయితే మనకి ఏప్రిల్ 12వ తారీఖున ఫలితాలు అయితే రిలీజ్ చేశారు. అండ్ ఈసారి కూడా 12వ తారీఖున, యాక్చువల్లీ 12వ తారీఖున శనివారం అయితే వస్తుంది. అండ్ 13వ తారీఖున సండే అయితే వస్తుంది. ఇంకా ఏప్రిల్ 14th అయితే అంబేద్కర్ జయంతి అయితే వస్తుంది అనమాట. సో టోటల్గా మనకి సాటర్డే, సండే అండ్ మండే ఈ 3 days కూడా మనకి హాలిడే, పబ్లిక్ హాలిడే. అయితే దాంతో మనకి రిజల్ట్స్ ఏవైనా లేట్ అయ్యే అవకాశం ఉందనేది కూడా ఇక్కడ చెప్తున్నారనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, దాంతో ఏప్రిల్ 15వ తేదీన ఫలితాలు విడుదలించే అవకాశం ఉంటుందని సమాచారం. ఓకేనా. సో రిజల్ట్స్ ఒకవేళ మీకు 12, 13వ తారీఖున రాకపోతే 15వ తారీఖున వస్తాయని అయితే వీళ్ళు చెప్తున్నారు. మరి చూడాలి, దీనికి సంబంధించి తొందరలో మనకి ఇన్ఫర్మేషన్ కూడా మనకి న్యూస్లో కానీ వైరల్ అయితే అవుతుంది. న్యూస్లో కూడా మనకి రావడం అయితే జరుగుతుంది. అండ్ టోటల్గా మనకి ఇక్కడ ఇంటర్మీడియట్ కానీ 10th క్లాస్ యొక్క హాల్ టికెట్ మీరు ఏదైతే నెంబర్ ఉంటుందో ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు, నేరుగా మీ ఫలితాలు అనేది పొందొచ్చు. అండ్ మీరు పీడిఎఫ్ ఫార్మేట్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. ఓకేనా. ఈ నెంబర్ అనేది మీరు సేవ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. వన్స్ రిజల్ట్స్ రిలీజ్ అయిన ఒక 20 to 30 minutesలో డైరెక్ట్గా మీరు వాట్సాప్లోనే ఈ రిజల్ట్స్ అయితే మీరు ఆటోమేటిక్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు పీడిఎఫ్ ఫార్మేట్లో. అయితే 15వ తారీఖున అయితే వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే మనకి 3 days కూడా హాలిడేస్ ఉంటున్నాయి కాబట్టి. సో ఇది రిజల్ట్స్కి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.